దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి, సువార్త చెప్పేటప్పుడు దురద చెవులు కలిగినటువంటి విశ్వాసుల కోసం సువార్త మనం చెప్పకూడదు. మాకు ఇష్టమైన బోధనలు ఎత్తుక్కొని వెళ్తామనేటటువంటి విశ్వాసుల కోసం మనం సువార్త చెప్పకూడదు. కానీ హృదయములను పరీక్షించి పరిశీలించేటటువంటి దేవాతి దేవుడు మనకి పరలోకమందున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ మనలో ఉండి అన్నిటిని వివేచిస్తూ ఉంటుంది, అన్నిటిని పరిశోధిస్తూ ఉంటుంది. హృదయ తలంపులు ఎరిగిన వాడు దేవుడు. ఆ దేవాతి దేవుణ్ణి మరి సంతోష పెట్టేవారిగా మేము ఉండాలి. అలాంటి సువార్త మేము ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచేటటువంటి సువార్త మేము ప్రకటించాలి. యేసుక్రీస్తుకు సంబంధించిన విషయాల్ని ఎత్తి చెప్పేటటువంటి సువార్త మేము ప్రకటించాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా సువార్తని ప్రకటించాలి. యేసే రక్షకుడు, ఆయన ఎవరినైనాను రక్షించును. సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువు మరణించి, రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మన పాపాలని క్షమించే అధికారం ఆయనకున్నది అనేటటువంటి సువార్త మనము ప్రకటించాలి. అది దేవాది దేవునికి ప్రీతికరమైనది, ఇష్టకరమైనటువంటి సువార్త. అలాంటి సువార్తని మేము ప్రకటించు వారమై ఉన్నామని ధైర్యంగా చెప్తున్నారు ఇక్కడ ఆ దైవజనుడైన పౌలు గారు. అలాంటి జీవితం అనేది ఓన్లీ దైవజనులే కాదు, కానీ విశ్వాసులు సైతం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుకి నచ్చేటటువంటి జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుకి నచ్చేటటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. యేసయ్య మార్గంలో నడుస్తున్న మనము క్రీస్తులాగా జీవిస్తే, యేసుక్రీస్తులాగే జీవిస్తే పరలోకపు తండ్రికి నచ్చినటువంటి జీవితాలు మన జీవితాలు అవుతాయి. అట్టి కృప దేవాతి దేవుడే మనకి దయచేయును గాక. ఆమేన్.